అమ్మ మీ పేరు? రత్నం. ఈ తల్లి జీవితంలో మరి దేవుడు 2 అద్భుతాలు చేశారు. దైవ సన్నిధికి ఈ తల్లి చేతులతో పట్టుకొని తీసుకొచ్చారండి. పెద్ద క్యాన్సర్ గడ్డ ఉండేది లోన. అలాంటి గడ్డతో మరి బాధపడుతూ దైవ సన్నిధికి వచ్చారు. ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, హాస్పిటల్లో తన్ని ఆపరేషన్ చేయాలని తీసుకుని వెళ్ళబోతున్నారు. దానికి ముందు ఈమె దాదాపుకి చనిపోయింది. ఆ ఆత్మ తనలో నుండి వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ కొంతసేపు తర్వాత రావడం ఆత్మ తనలోనికి. ఆ గడ్డ మీద ఎవరో అట్లా చేయబెట్టి ఆ గడ్డ తీసి పక్కన పడేసి మరి ఆమెకి పాలు తాగించినట్లు ఆమెకు ఆ కల రావడం. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, చనిపోయిన ఈమె ఎలా బ్రతికింది. తర్వాత ఈమెకి ఇంకా ట్రీట్మెంట్ అక్కర్లేదు, తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇదంతా దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకొని తను వెళ్ళటం వల్ల దేవుడి అద్భుతం చేశారు, ఆపరేషన్ అక్కర్లేకుండానే. రెండవ అద్భుతం ఏంటంటే, తన భర్తకు కాలు చీమ్ పట్టేసింది, సెప్టిక్ అయిపోయింది, కాలు తీసేయాలన్న డాక్టర్లు. ఇక తెల్లారి కాలు తీసేస్తారు. ప్రార్థన చేయించుకున్నారు సంఘంలో. సంఘ ప్రార్థన ఫలితం మరి దేవుడు ఏం చేశారంటే, తనకు కల్లో చూపించారు. ఆ కాలుని యేసయ్య ఇలా అన్నట్టుగా చూపించారు. తెల్లారి అక్కడికి వెళ్ళేటప్పటికి, అమ్మ రాత్రి ఏం జరిగింది? తెల్లారికి ఆపరేషన్ చేసేయాలనుకున్నాం, ఏం జరిగింది అసలు, ఎవరు చేశారు ఎలాగా అని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఏం అక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి అమ్మా అని పంపించారు. 2 అద్భుతాలే తల్లి జీవితంలో, వారి భర్త గారి జీవితంలో. ఈ అద్భుతాలను బట్టి దేవునికే మహిమ కలుగులాగన చప్పలు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.